హాయ్! వెల్కమ్ టు జీవిత విజయరహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? రైట్. మన అందరం మన జీవితంలో ఏదో ఒకటి పని చేస్తుంటాము. కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. కానీ ఇవన్నిట్లో మనం వైఫల్యాలు ప్రయత్నిస్తాము, వైఫల్యం రాగానే ఎక్కడికక్కడ ఆగిపోతాము. ఏంటి ఇన్ని ప్రయత్నాలు చేసినా వైఫల్యం వస్తుంది, అక్కడే ఆపేస్తాం బాధపడుతుంటూ అక్కడ ఆగిపోతాము. అంతే కదా? ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు మీరు, ఒక 4 రోజులు మీకు బిజినెస్ నడవలేదు, ఏం చేస్తారు? భయపడి అక్కడే ఆగిపోతారు. ఈ బిజినెస్ నడవట్లేదు, మానేసం, వేడి చేద్దామని మార్చేసుకుంటారు. అదే చదువులో బాగా చదువుతారు, అక్కడ పోగానే ఒక 10 ఆన్సర్లు చదువుతారు, అంతలో మీకు 5 గుర్తుకొస్తాయి. తర్వాత 5 రాసిన ఇంటికి వచ్చాక చూసుకుని అది నాకు గుర్తు రాలేదు, వేస్ట్ ఇవన్నీ అని బాధపడతారు. ఉద్యోగంలో ఒక 4 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు, 5వ ఇంటర్వ్యూకి పోదామంటే ఏంటి అక్కడి నుంచి కాల్ రావట్లేదు, ఏంటి వేస్ట్, వైఫల్యాలు ఎదురవుతున్నాయని అది అక్కడనే ఆగిపోతారు. ఆగకూడదు, మన ప్రయత్నం చేస్తుండాలి. ప్రయత్నం చేస్తుంటే మనకు సక్సెస్ అనేది నెక్స్ట్ ఉంటుంది. మీరు 10 సార్లు ప్రయత్నం చేసి మీకు సక్సెస్ రావకపోతే అక్కడనే ఆగిపోవద్దు. 11 సార్లు ప్రయత్నించండి, 11 సార్లు పోతే 12 సార్లు ప్రయత్నించండి. మన జీవితంలో సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నం చేయాల్సిందే, అది ఏ ఫీల్డ్ ఉండని. ఎందుకంటే ప్రయత్నం చేస్తుంటేనే మనకు తెలుస్తుంది. అక్కడే ఆగిపోకూడదు. అక్కడే ఆగిపోతే ఏముంది, మనం ఇంకా భయం వచ్చేస్తుంది, టెన్షన్, డిప్రెషన్లో పోయి ఆరోగ్యం పాడు చేసుకోండి. ముందుకు ఇంకా మనం ఏదైనా సాధించాలన్నా ఆరోగ్యం సహకరించదు, బాధ. ఎందుకంటే మన ఆరోగ్యం ఒకసారి పాడైతే మళ్ళీ రాదు రిటర్న్. మంచిగా ధైర్యంగా ముందుకెళ్ళాలి, అక్కడే ఆగిపోకూడదు. జీవితం అన్నది అక్కడే ఆగిపోవడం కాదు, సాగిపోవడానికి. సాగుతుండాలి, ప్రయత్నాలు చేస్తుండాలి. ఎన్ని విఫలం అవుతుంటారు, ఖచ్చితంగా అది కంపల్సరీ. అన్ని ఫీల్డ్లో, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వైఫల్యాలు ఖచ్చితంగా వస్తుంటాయి. దాన్ని దాటుకుంటూ అక్కడే ఆగిపోకండి, దాటుకుంటూ వెళ్ళాలి, అప్పుడే సక్సెస్ సాధిస్తారు. దీన్నే బేస్ చేసుకొని మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. దాన్ని ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కానీ మీకు అర్థం కాదు. లైఫ్లో మంచిగా పైకి వస్తారు. మీకు విఫలం అయితే మనం ఇక్కడ ఆగకూడదు అనే ఆలోచన వచ్చేలా ఉంది ఈ స్టోరీ. అదే అండి, ఒక చిన్న చీమ గురించి చెప్పబోతున్నాను. చీమ అంటే చీమ గురించి అంటున్నారు అని అనుకుంటారు. చీమ అని చిన్నగా తీసి పారేకండి. దానికున్న డెడికేషన్ ఎవరికి లేదు, మనకు కూడా లేదు ఆ డెడికేషన్. ఎందుకంటే చీమ చిన్నది, ఆ చిన్న చీమకున్న డెడికేషన్ మన మనుషులకు ఎవరికి లేదు. అవును, దాన్ని కూడా మనం చూసి నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. వీటిలో మోటివేషన్ మనం దొరుకుతుంది మనకు, దాంతో నేర్చుకోవచ్చు. చీమనే కదా, దాంతో ఏం నేర్చుకున్నా అనుకోకండి. దానివల్ల మీరు నేర్చుకొని పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళవచ్చు, సక్సెస్ సాధించవచ్చు. ఇప్పుడు ఒక చీమ దాని గూడు నుంచి బయటికి వెళ్తుంటే దానికి ఒక ఇంత పెద్ద బ్రెడ్ ముక్క కనిపిస్తుంది. అదేం చేస్తుంది, ఆ బ్రెడ్ ముక్కని, అది చీమ ఇంత పెద్ద బ్రెడ్ ముక్క, అది ఎట్లా, అది లేపలేదు కదా, కానీ అది దానికి తీసుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, దాని గూడుకు తీసుకెళ్ళాలని ఆశ ఉంది. ఇది తీసుకోపోలేదు. ఏం చేస్తుంది, దాన్ని మెల్లమెల్లగా తింటూ మరి వేరే చీమలు వచ్చి మళ్ళీ మొత్తం తినేస్తాయని అవకాశం దానికి రావాలని ప్రయత్నం ఏం చేసింది, ఇట్లా కొంచెం లాగింది. చాలా బరువు అయింది కదా, ఎట్లా తీసుకెళ్లడం అని ఆలోచన చేసింది. అది ఆలోచన, చీమ అంటారు, దానికి ఆలోచన ఉండదు అనుకున్నాను, చాలా ఉంటాయి అవి. అందుకనే కదా ఇప్పుడు కొంచెం ఇప్పుడు అవి గూడు కడతప్పుడు ఎన్నిసార్లు వచ్చి చిన్న రాళ్ళు తీసుకెళ్లి చేస్తుంటాయి. అయితే ఆ బ్రెడ్ ముక్కని ఏం చేస్తుంది, పెద్దగా ఉంది కదా అని కొంచెం కట్ చేసి తీసుకెళ్లి గూడులో పెట్టడం, కట్ చేసి అది ఆ పెద్ద బ్రెడ్ ముక్క ఇంత పెద్దదని చిన్నగా చేసి దానికి బరువు ఎత్తంత చేసుకొని మెల్లమెల్లగా లాగుతూ కొంచెం దూరంగా కొంచెం ఆగేసి అక్కడ ఎక్కడైతే విశ్రామం తీసుకొని మళ్ళీ లాగుతూ వెళ్తుంటే వేరే చీమలు చూసి, అది పిచ్చోడా, ఇది నీతోనే కాదు వదిలేయి అంటుంటే వదిలేదు, అది తీసుకెళ్తుంది. మన జీవితాల్లో కూడా చాలా మంది ఉంటుంటారు, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నావు, ఏం చేస్తావు, వదిలేయి, నీకు సక్సెస్ రాదు అంటారు. మన మనుషుల్లో కూడా చాలా మంది ఉన్నారు తప్పుదారి పట్టించే వాళ్ళు. అలాంటి వాళ్ళతోనే లైఫ్ పాడవపోవడం. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు, ఇంకో వాళ్ళని చెయ్యనియరు, ఏదో ఒకటి తప్పుదారి పట్టిస్తారు. వాళ్ళు విఫలం ఒకసారి రాగానే వదిలేసి అక్కడ ఆ జీవితాన్ని పాడు చేసుకుని వాళ్ళు ఉంటారు. మనకు పాడైపోయింది, ఎదురువాడు కూడా పాడైపోవాలని అలాంటి నేచర్ ఉంటాయి, ఉన్నారు చాలా మంది అట్లా. అలానే చీమకు కూడా ఇంకో వేరే చీమలు ఉన్నాయి కదా, చేతకాని చీమలు ఉంటాయి. అట్లా ఈ చీమకు కష్టంలో తీసుకెళ్తుంటే ఆ చీమ అది నువ్వు తీసుకెళ్ళారంటే వినలేదు, వాళ్ళ మాట వినలేదు. మనం కూడా ఎవరి మాట వినద్దు, ఎవరైనా చెప్తుంటే మనకు చెవు వినిపించేలాగా వెళ్తుండాలి.
ఆ చీమ కూడా అదే చేసింది. మళ్ళీ విరామం తీసుకొని మళ్ళీ ఆ బ్రెడ్ ముక్కని తన గూడులోకి తీసుకెళ్ళి మెల్లమెల్లగా తీసుకెళ్లి ఆ గూడు దగ్గర తీసుకెళ్లి మెల్లగా గూడు లోపల తీసుకెళ్లి పెట్టేసుకుంది. చీమలకి ఎంత డెడికేషన్ ఉందండి. ఈ ఎండాకాలం మొత్తం అది తినడానికి మొత్తం జమ చేస్తాయి. నెక్స్ట్ వర్షాకాలంలో అవి బయటికి రాలేవు. అందుకనే ఎంత వీటికి డెడికేషన్ ఉండొచ్చు. ముందు ఆలోచన వర్షాకాలం గురించి ఇప్పటి నుంచి. ఆ పని మనం చేస్తామా? ఎక్కడ పని చేసినా వ్యాపారం చేసినా ఆ రోజుకి ఆ రోజు కొంటాము. కొంతమంది నెలకు కొనుక్కొని పెట్టి మళ్ళీ మనం ఎప్పటికి కొనుక్కొని పెట్టుకోము కదా. కానీ అవిటికి ఉన్నది. ఎందుకంటే వర్షాకాలంలో అవి బయటికి రాలేదు, చేయలేదు, గూడు మొత్తం తడిచిపోతుంది. అవిటికి వేరే ఉంటాయి. చూసారా చీమకి ఎంత డెడికేషన్. పెద్ద బ్రెడ్ ముక్క ఎలా తీసుకెళ్ళాలి అయ్యో అని వదిలేసి వెళ్ళలేదు. అది దాన్ని చిన్న చిన్నగా ఆలోచన చేసి చిన్న చిన్నగా చేసి తీసుకెళ్లి అది బరువు లేపేంత చేసుకుని అది లాక్కుంటూ దాని గూడు తీసుకెళ్ళింది. మీకు అర్థం కాలేదా ఈ స్టోరీ? మన జీవితాలు కూడా ఇలాంటివి. మనకి ఏదైనా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనం కష్టంగా ఉందని వదిలేసుకుంటాం, అక్కడ ఆగిపోతాం. వైఫల్యం వస్తుంది ఫస్ట్ రాగానే. ఏంది మనకు వైఫల్యం వచ్చింది, అన్సక్సెస్ఫుల్ అవుతున్నాం, మనకి ఎందుకు సక్సెస్ కావాము లైఫ్ లో అని వదిలేసి వెళ్ళిపోతుంటారు. అక్కడే ఆగొద్దు, ముందుకు వెళ్తుండాలి. వస్తాయి వైఫల్యాలు కంపల్సరీ, అది రావాలి. వస్తేనే మనకు అనుభవం వస్తుంది. ఓహో ఇలా చేయడం వల్ల మన వైఫల్యం వచ్చింది, నెక్స్ట్ ఎలా చేయాలని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతోనే మనం పైకి రావచ్చు. మీరు కూడా లైఫ్ లో ఎవ్వరు ఏ మాట చెప్పినా పట్టించుకోకండి. మీరు ఎక్కడా మీకు వైఫల్యాలు ఎదురైతే అక్కడే ఆగిపోకండి, ముందుకు సాగుతూ ఉండండి. ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, వైఫల్యాలు కంపల్సరీ. బిజినెస్ చేస్తున్నారు మీరు వ్యాపారం చేస్తున్నారు, 4 రోజులు మీకు లాస్ అయింది, దాంతో వదిలొద్దు. ఎందుకు లాస్ అవుతుంది? మనం లొకేషన్ తప్పుగా మనం సెలెక్ట్ చేసామా, లేకపోతే ప్రోడక్ట్ ఏమైనా అది ఉందా అన్ని మీరు చూడండి, అప్పుడే కదా. అలానే మీరు ఉద్యోగం మీకు వైఫల్యంలో జాబ్ రాకపోతే ఎందుకు ఆలోచన చేయండి. ఎందుకు ఏమైనా టెక్నికల్ కోర్స్ మనం నేర్చుకోవాలా, మనకి ఏమైనా లోపం ఉందా, అందుకని వేరే వాళ్ళ కోసం మనకి రావట్లేదని మీరు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఎగ్జామ్ రాస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, మనం లోపం ఏంటి అవన్నీ చూడండి. అప్పుడే కదా ఆ చీమలాగా మన బ్రెడ్ ని ఎందుకు లేపలేమన్నది ఆలోచన చేసింది. అందుకని చిన్నగా చేసుకొని తీసుకెళ్లిపోయింది. అట్లనే మన ప్రాబ్లం ఏంటి, మనం ఎందులో తప్పు చేస్తున్నామని ఆలోచన చేసుకొని మన ఆ కష్టాన్ని తక్కువ చేసుకుంటే వైఫల్యాలు రావు. మనకి వచ్చినా చిన్న వచ్చి వెళ్ళిపోతాయి, పెద్ద రావు. అప్పుడు మనం సక్సెస్ సాధించవచ్చు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడ వైఫల్యాలు ఎదురైతే మీరు దాన్ని పట్టించుకోకండి, ముందుకు సాగుతూ ఉండండి, అక్కడే ఆగిపోకండి. ఆగిపోతే జీవితం అనేది ఆగిపోయేది కాదు, సాగుతునేది. అప్పుడే సక్సెస్ కావచ్చు. పెద్ద గొప్ప వాళ్ళందరూ అలానే సక్సెస్ అయ్యారు. ఈ రోజుల్లో గొప్ప వాళ్ళకేంటి ఆస్తులు పాస్తులు ఉందంటే ఏం ఉండదు. వాళ్ళు కూడా ఇట్లానే చాలా మనం అంతేం లేదు, మనకంటే ఎన్నోసార్లు విఫలమయ్యి వాళ్ళకు ఆ కాలంలో అన్ని ఫెసిలిటీస్ కూడా లేదు, అయినా అంత సక్సెస్ సాధించి వాళ్ళ డెడికేషన్ వాళ్ళ డిటర్మినేషన్ తో వాళ్ళు అంత సక్సెస్ సాధించారంటే ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ కి మనకు భయపడి అక్కడే ఆగిపోలేదు. ఆగిపోతే ఇప్పుడు వాళ్ళ పేరు ఉండేది కాదు, అంతే కదా. మనం కూడా అట్లనే వైఫల్యాలకు భయపడి అక్కడే ఆగిపోకుండా మన ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ ఎట్లానే చెయ్యాలని పట్టుదలతో సక్సెస్ చేస్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము. ఈ స్టోరీ ఎలా ఉందని మీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. నెక్స్ట్ మీరు ఏ వీడియో చూడాలనుకుంటే నాకు చెప్పండి, అలాంటి వీడియో పెడతాను. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇలా ఉన్నారు సొసైటీలో. ఎందుకంటే చిన్న ఫెయిలియర్స్ కి భయపడి అక్కడే ఆగిపోయి జీవితం నాశనం చేసుకుని, మంచి టాలెంట్ ఉంటుంది మా దగ్గర, కానీ ఆ ఫెయిలియర్ వచ్చింది కదా అని భయపడిపోతారు. భయపడొద్దు. ఆ చిన్న చీమ భయపడలేదు. అట్లా అన్నప్పుడు మనం ఎందుకు భయపడలేదు చెప్పండి? ఆ ఫెయిలియర్ వెనకాల సక్సెస్ మనకు ఖచ్చితంగా ఉంటుంది, కానీ మనకు తెలియదు. ఆ ఫెయిలియర్కి భయపడి మనం అక్కడ ఆగిపోతాము. వస్తుంటాయి మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, ఫెయిలియర్స్ వస్తుంటాయి. ఎన్నోసార్లు మనం ఇక్కడ ఇంటర్వ్యూ వెళ్ళాలన్నా మనకు బస్ ఛార్జెస్ ఉండవు, మెట్రో ఛార్జెస్ ఉండవు. దానికైనా భయపడతారా? నెక్స్ట్ ఎవరైనా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుంటారు, లేకపోతే ఏదైనా చిన్న పార్ట్ టైం వర్క్ చేసుకొని చాలా మంది చేస్తున్నారు. అట్లా జాబ్కి ప్రయత్నించి లాస్ట్ ఖచ్చితంగా సాధించే వరకు వద్దట్లేదు. చాలా మంది అట్లా సాధించారు, మీరు కూడా సాధించండి. వ్యాపారం కూడా చెప్పాను కదా అలానే. అది ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే కూడా ఎలా ఫెయిల్ అవుతున్నాం చూసి మంచిగా చదవండి, మంచిగా ఎలా పాస్ గారు మీకు ఎలా వైఫల్యం వస్తుంది? వైఫల్యం రాదు, వస్తుంది కొంతమందికి, కానీ వచ్చినా దానికి భయపడవద్దు. మనం కరెక్ట్ గా ఉంటే ఏది మన ఫెయిలియర్ అవ్వము. ఫెయిలియర్ అయ్యారనుకోండి, అయితే మీకు ముందుకు చాలా పెద్ద సక్సెస్ ఉందని అనమాట. ఒక్కసారి మీరు సక్సెస్ అయ్యారంటే ముందుకు మీకు చాలా కష్టం. ఎందుకంటే ఏదో విధంగా సక్సెస్ అయిపోయారు బై లక్ అనుకోండి, అప్పుడు
లక్ సక్సెస్ అయిపోతే అక్కడే ఆగిపోతారు చాలని. అదే ఫెయిలియర్స్ అయితే మీరు చాలా పెద్ద లెవెల్కి వెళ్తారు. ఎందుకంటే మీకు తెలుస్తుంది ప్రాసెస్. అరే ఇలా ఫెయిల్ అయితే ఇలా చేయాలని కొత్త కొత్త నేర్చుకుంటారు. మంచిగా పెద్ద లెవెల్కి అవుతారు. అర్థం కదా? మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.